సిబిఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ఈ నెల 26న విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని కవిత లేఖలో తెలిపారు. ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలేనని సిబిఐకి లేఖ ద్వారా స్పష్టం చేశారు. అంతేకాకుండా లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు కవిత. సిఆర్పిసి సెక్షన్ 41A కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలి లేదా ఉపసంహరించుకోవాలన్నారు. సిఆర్పిసి సెక్షన్ 41A కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని తెలిపారు. తన నుంచి సిబిఐకి ఏవైనా ప్రశ్నలకు సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటారన్నారు కవిత. సిబిఐకి ఎమ్మెల్సీ కవిత లేఖపై మరింత అప్డేట్స్ పై ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బలరాం, రేపు కల్వకుంట్ల కవిత సిబిఐ విచారణకు హాజరు కావాలని 3 రోజుల క్రితం సిబిఐ నోటీసులు జారీ చేసింది. దాదాపు 2 ఏళ్లుగా ఈ కేసు అంటే ఢిల్లీ లెక్కర్ స్కామ్ కేసు జరుగుతూ ఉంది. ఇందులో విచారణలో భాగంగా ఈడీ సిబిఐలు విచారిస్తూ వస్తున్నాయి. గత ఏడాది సిబిఐ కవిత ఇంటికి వచ్చి మొదటి దఫాగా విచారణ కూడా చేసింది. ఆ తర్వాత ఈడీ విచారణ సందర్భంగా ఓసారి కల్వకుంట్ల కవిత ఢిల్లీ వెళ్లి కూడా విచారణకు హాజరయ్యారు. అధికారులు అడిగిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందిస్తారని కవిత మీడియా ముందు ప్రకటించిన అనంతరం ఢిల్లీలో విచారణ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఈడీ విచారణను తనను నిలుపుదల చేయాలని, తన ఈ మహిళ కావడంతో తనకు ఈ విచారణలో అందుబాటులో ఉంటారని, విచారణను అధికారులు తమ ఇంటికి వచ్చి చేయాలని కోరుతూ సిబిఐ ఈడీ విచారణను తమ ఇంటికి వచ్చి అధికారులు చేయాలని కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు. కోర్టుకు కూడా పలు అంశాలను నివేదించడం జరిగింది. ఒక మహిళగా తనకున్న గౌరవాన్ని నిలపాలని ఈ సందర్భంగా కవిత గతంలో కోరడం జరిగింది. తాజాగా సిబిఐ నోటీసులు జారీ చేయడంతో రేపు విచారణకు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో కవిత కొద్దిసేపటి క్రితం సిబిఐకి లేఖ రాసింది. రేపు విచారణకు హాజరు కాలేలని ఈ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. 41A కింద ఇచ్చిన సిఆర్పిసి 41A కింద ఇచ్చిన నోటీసులను ఉపసంహరించుకోవాలని లేదా రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. గతంలో 160A అంటే 160 సెక్షన్ 160 ప్రకారం ప్రకారం ఇచ్చిన నోటీసులకు 41A ప్రకారం ఇచ్చిన నోటీసులకు పూర్తి స్థాయిలో విరుద్ధంగా ఉందని, అధికారులు అంటే ఎన్నికలకు ముందు ఈ సమయంలో నోటీసులు ఇవ్వడం ఎన్నో అనుమానాలకు తావిస్తుందన్న అభిప్రాయాన్ని కవిత వ్యక్తం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా విచారణకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారని, రేపు విచారణ చేయాలనుకున్న వర్చువల్ పద్ధతిలో అధికారులు విచారణ చేసుకోవచ్చన్న ఒక సూచనను కవిత సిబిఐ అధికారుల ముందుంచారు. అయితే రేపటి విచారణకు మాత్రం అంటే ప్రత్యక్షంగా హాజరు కాలేనని ఈ రోజు లేఖ ద్వారా వెల్లడించడం జరిగింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, పార్టీ సూచించిన ప్రకారం, పార్టీ ఆదేశాల మేరకు ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు ఫిక్స్ అయి ఉన్నందున, కొన్ని కార్యక్రమాల షెడ్యూల్ ఖరారై ఉన్నందున రేపు విచారణకు సాధ్యం కాదని, హాజరు కావడం సాధ్యం కాదని కవిత ఈ లేఖ ద్వారా స్పష్టం చేయడం జరిగింది. బలరాం, శ్రీకాంత్, అంటే ఈ లేఖకు సిబిఐ ఏ రకంగా స్పందించే ఛాన్సెస్ ఉన్నాయి? మరోవైపు వర్చువల్ పద్ధతిలో కావాలంటే హాజరవుతారంటూ కూడా సిబిఐకు లేఖలో తెలిపారు కవిత. దీనికి సంబంధించి ఏమైనా స్పందించే ఛాన్సెస్ ఉన్నాయా? ఏ రకంగా స్పందిస్తోందా సిబిఐ? అంటే కల్వకుంట్ల కవిత రాసిన లేఖను సిబిఐ ఎలా తీసుకుంటుందన్నది ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న చాలామంది కీలక నేతలను అంటే ఇప్పటికే విచారణ సందర్భంగా విచారణకు ఆహ్వానించి అరెస్ట్ చేయడం జరిగింది. కేసులో కల్వకుంట్ల కవిత విచారణకు హాజరైతే ఎలాంటి పరిస్థితులు ఉండేవి, విచారణకు హాజరు కాకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయన్న దానిపై రాజకీయ వర్గాల్లో తో పాటు న్యాయ నిపుణుల్లో కూడా భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి, భిన్నమైన చర్చలు కూడా వినిపిస్తున్నాయి. అయితే సిబిఐ ఇందుకు సంబంధించి కవిత ఇచ్చిన ఈ సమాచారంతో ఎలా స్పందిస్తాదన్నది ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. సిబిఐ రేపు విచారణకు హాజరు కాలేనందుకు అంగీకరించిన ఆ తర్వాత మరో తేదీ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ తేదీకి కూడా విచారణకు హాజరవుతారా లేదా అన్న అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంటుంది. అయితే కవిత లేఖను పూర్తిగా పరిగణలోకి తీసుకుంటే వర్చువల్ విధానంలో కూడా విచారించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ కేసులో వర్చువల్ విధానంలో విచారణ చేసేందుకు సిబిఐ అంగీకరిస్తుందా లేదా అన్నది ఒక ఉత్కంఠ రేపుతున్న అంశంగా మారుతుంది. కీలక నేతలను ఇప్పటికే ప్రత్యక్షంగా విచారించిన సిబిఐ కవిత విషయంలో రిలాక్సేషన్ ఇస్తుందా లేదా అన్నది ఒక ఆసక్తికరమైన అంశంగా మారుతుంది. అయితే న్యాయ నిపుణులతో పూర్తి స్థాయిలో సంప్రదింపులు జరిపిన అనంతరమే కవిత వర్చువల్ పద్ధతిలో విచారణకు అందుబాటులో ఉంటారన్న ప్రకటన చేయడం జరిగింది. అయితే సిబిఐ ఈ లేఖపై ఎలా స్పందిస్తుందన్నది ఈరోజు ఆదివారం కావడంతో ఇప్పుడే స్పష్టత వచ్చే అవకాశం లేదు. రేపు ఉదయం వరకు సిబిఐ ఈ కవిత లేఖపై స్పందించే అవకాశం కనిపిస్తుంది. సిబిఐ ఎలాంటి
ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, విచారణకు మరో తేదీని కవిత మరో తేదీన విచారణకు హాజరు కావాలని కోరే అవకాశం ఉందన్న ఒక చర్చ మాత్రం జరుగుతుంది. బలరాం, శ్రీకాంత్, అంటే ఇలాంటి కీలక కేసెస్లో సిబిఐ వర్చువల్ విధానంలో ఎప్పుడైనా విచారణ చేపట్టిందా? మరోవైపు కవిత ఎటువంటి న్యాయ సలహాలు తీసుకుంటూ ఉన్నారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? అంటే కవిత అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి కూడా రాజకీయ అంశాల చుట్టే ఈ అంశం తిరుగుతుందని చెప్పుకోవచ్చు. రాజకీయంగా బీఆర్ఎస్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ తనపై తప్పుడు కేసులను నమోదు చేస్తుందని, అనవసరంగా తనను ఈ కేసులో లాగుతుందని కవిత స్పష్టం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే అంశాన్ని ఎన్నో సార్లు బహిరంగ వేదికలో కూడా ప్రకటించడం జరిగింది. రాజకీయంగా వేధింపులు ఆపాలని బీజేపీని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ వచ్చింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ను ఎదుర్కొనే పరిస్థితి లేకపోవడంతోనే కవితను ఈ కేసులో ఇన్వాల్వ్ చేసిందన్న విమర్శలను బీఆర్ఎస్ చేసింది. అయితే దర్యాప్తు సంస్థలు మాత్రం ఖచ్చితంగా గతంలో చూసుకుంటున్నట్లయితే కవిత లేఖపై ఎలా స్పందిస్తాయి, వర్చువల్ విధానంలో 1-2 సార్లు ప్రాథమికంగా విచారణ జరిపే అవకాశం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో వర్చువల్ విధానంలో ఈ విచారణ జరిగే అవకాశం లేదని తెలుస్తుంది. అయితే సిబిఐ విచారణకు ఇంకా అవకాశం ఉంటుందన్న ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందు నోటీసులు సిబిఐ మరోసారి నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ కూడా సీరియస్ గా ఖండిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓసారి, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఓసారి రాజకీయంగా ఇవి ఇబ్బందులకు గురిచేసే అంశాలుగానే బీఆర్ఎస్ భావిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే రాజకీయంగా దీన్ని ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉంటామని చెప్తుంది. పూర్తిగా న్యాయ నిపుణుల సూచనల మేరకే సిబిఐకి అందుబాటులో ఉండాలని కవిత భావిస్తున్నారు. థాంక్యూ శ్రీకాంత్.